చింతపండు పులిహోర చేసుకుందాం. దానికి 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాం. ఉడికించుకొని ఆరబెట్టుకున్న రైస్. చింతపండు పులిహోరలోకి మనం ఆవాలు మెంతులు వేయించుకుంటున్నాం. వేయించుకున్న ఆవాలు మెంతుల్ని ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం పాన్ వేడి చేసుకొని దాంట్లోకి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, నల్ల మినపప్పు, పచ్చిపప్పు, పల్లీలు వేసుకుని వేసుకుందాం. అన్నీ 1 టేబుల్ స్పూనే, ఎందుకంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి. పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం రైస్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు నూనెలో చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలి అంటే వేయించుకున్న మెంతులు, ఆవాలు వేసుకోవాలి. చింతపండు ఉడికిగా. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుంటున్న పులిహోరలోకి మిక్స్ చేసుకుందాం. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అరోమా చాలా బాగుంటుంది. టెంపుల్లో మీరు తిన్నట్టే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.